అందరికీ నమస్కారం అండి. రేపు మే 13వ తారీఖుని సార్వత్రిక ఎన్నికలు ఉంది, మనందరికీ తెలిసిన విషయమే. దాని వరకు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న తరుణంలో మేనిఫెస్టోని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు నవరత్నాలు ప్లస్ 2024 మేనిఫెస్టోని నిన్న రిలీజ్ చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. దాంట్లో ఇవాళ గతంలో ఎందుకంటే 2019లో ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా మొత్తం 99% చేయడం జరిగింది. అంటే గతంలో ఇచ్చిన వాగ్దానాలు చాలా మంది ఇవ్వచ్చు, రాజకీయాలకు చాలా మంది వచ్చున్నారు, మనకు అందరూ తెలుసు. ఆ వాగ్దానాలు నెరవేర్చేది లేదు, నెరవేర్చపోయిన మా ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ప్రతిదీ నెరవేర్చి ప్రజల మధ్యకి వెళ్ళి ఈ మన సుమారుగా 5 సంవత్సరాలు చక్కని సుపరిపాలన చేయడం జరిగింది. దానిలో భాగంగా మెయిన్ ఇంపార్టెంట్ అమ్మఒడి పథకాన్ని గతంలో మాట ఇచ్చిన ప్రకారం పేద పొడుగు బలహీన వర్గాలకి అందరికీ అందుబాటులో ఉండేలాగా 15 ఇస్తామని చెప్పిన ప్రకారంగా ఈ సంవత్సరం 17,000 దాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాగా అంటే గతంలో 13,000 ఇచ్చింది ఉంది, ఇవాళ 16,000 చేయడం జరిగింది. అదేవిధంగా మన పెన్షన్స్ని అవ్వాతాతలకి మన వికలాంగులకి అందరికీ సుమారుగా గతంలో అయితే 3,500 ఇవ్వడం జరిగింది, ఇవాళ 3,000 ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని 3,500 చేయడం, దశల వారీగా 500 పెంచుతానని గతంలో అయితే 1,000 రూపాయలు పెంచారు, ఇవాళ దశల వారి పెంచే విధంగా 500 కూడా పెంచే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన చేతి ద్వారా అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన మహిళల్ని ఆదుకునే విధానంగా ఇవాళ దాన్ని 18,500 గతంలో ఇవ్వడం జరిగింది, దాన్ని కొనసాగిస్తున్నారు, దాని ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈబీసీ రాష్ట్రం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద మన కమ్మ, అదేవిధంగా రెడ్డి, రాజులు కానీ వైశ్యులు కానీ వాళ్ళందరూ కూడా దాన్ని కూడా 15,000 ఇప్పుడు 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన మహిళలకి అది కూడా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా కాపు వేస్తాం కూడా సేమ్ 15,000 కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇచ్చిన విధానంగానే 5 సంవత్సరాలు కూడా దాన్ని ఇచ్చే విధానంగా అంటే డబుల్ చేయడం చెప్పిన పరిస్థితి తెలుసు. అంతేకాకుండా ఇంకా వాళ్ళ మనం గతంలో అయితే ఇంచుమించుగా ఎంప్లాయ్ అంటే ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే మా ఆశా వర్కర్లు కానీ మన అంగన్వాడీ టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ 25,000 శాలరీలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నవరత్నాలు ప్లస్ అన్ని వర్తిస్తున్నాయి. గతంలో అయితే ఇవన్నీ లేవు ఎవరికనే. దానివల్ల మేము గడపడి తిరిగినప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు, మాకు లేదండి, మీకు దీన్ని ఎవరు చేయాలంటే మేము గత లాస్ట్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది అందరూ కూడా చేయడం చాలా సంతోషపడే విషయం, అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పథకాలు గతంలో ఉన్న లారీ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బీమా కూడా 10 లక్షల వరకు చేశారు. ఈ విధంగా గతంలో ఉన్న పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ కొత్తగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను 10,000 ఇచ్చేస్తాను లేదా 18,000 ఇచ్చి డబ్బులు ఇచ్చేస్తాను చెప్పి గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కాదు ఇక్కడ. ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారం చేయాలి, నిలబెట్టుకోవాలా. మాట తిప్పని మడం తిప్పని మనుషులు కొట్టే నాయకుడిగా జగన్మోహన్ గారు చక్కని పరిపాలన చేస్తాడు. అంటే ఇచ్చేవంటి ఒక మన మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా గతం నుంచి కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇవాళ చేసాడు అనుకోండి, నెరవేర్చకపోతే ఈ ముఖ్యమంత్రి ఇవి చేయలేకపోయాడు, శిరస్థాయి నడిచిపోద్ది. 2019లో మాట ఇచ్చారు జగన్మోహన్ గారు, చేయలేకపోయాడు అని మనం చెప్పుకుంటాం. ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా చక్కని రీతిలో అన్ని చేస్తున్నాయి కనుక ఆయనకి చక్కగా అన్ని జరుగుతున్నాయి. అదేవిధంగా మాట ఇచ్చిన ప్రకారం గతంలో దశల వారీగా పిలుస్తున్న మన అమ్మఒడి ద్వారా స్కూల్స్ ని డెవలప్ చేయడం, అదేవిధంగా మనకి నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయడం విధానంలో ఫస్ట్ సెకండ్ ఫేజ్ అయినాయి, థర్డ్ ఫేజ్ లో పెండింగ్ ఉన్న స్కూల్స్ కూడా డెవలప్ చేయడం. అదేవిధంగా మన ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంట్ అయినాయి, ఇంప్లిమెంట్ అవనే ఉన్నా కూడా అంటే ఒక బాలికల కోటి మా కోటి చేసిన 2 మన ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు. అదేవిధంగా మన పార్లమెంట్ ఏర్పాటులో ఒక మెడికల్ కాలేజ్ అన్నారు, దాని కూడా 17 మెడికల్ కాలేజ్ కూడా అయినాయి. ఆల్రెడీ 5 కంపెనీ చేసే విధానంగా ఈ విధంగా గతంలో ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటినీ రైతుకి పెద్దపేట వేసి రైతులు అన్ని విధాలు ఆదుకునే ముఖ్యమంత్రిగా. ఎందుకంటే వాళ్ళ మన గతంలో అయితే మనకు తెలుసు, గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న రైతు బాకీలు కానీ అన్ని అధికారులు చేపడం జరిగింది. ఇవాళైతే ఎప్పటికప్పుడు ఏ పండుగ ఆ పండుగ స్థిరీకరణ ద్వారా నష్టమైన ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఇవాళ మేనిఫెస్టోని అంటే నవరత్నాలు ప్లస్ 24 మేనిఫెస్టోని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రికి ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు
ఏర్పాటు చేయడం వల్ల ఎందుకంటే మరి చాలా మంది కలబోలు మాట చెప్పొచ్చు, ఎందుకు ఇచ్చేస్తాను, లేకపోతే నేను మా ఇంటికి మూడు బండ్లు ఇస్తాను, లేకపోతే కళలు మొత్తం ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకేది లేదు చెప్పి మా ప్రతిపక్షం చెప్పవచ్చు. కానీ వాళ్ళ చేయడం అనేది గొప్ప ఇందులో, అంటే మాట ఇచ్చి నిలబెట్టుకుని ముఖ్యమంత్రి గొప్ప కనుక ఇవాళ ఇచ్చి చక్కగా 5 సంవత్సరాలు చూసాం కనుక రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రజలందరూ చేస్తాను నమ్మకంతో ఇవాళ మాకు అంటే నాకనక నేను ఎక్కడ పోటీ చేస్తున్నా, కొవ్వూరు కాన్స్టిట్యూన్సీలో పోటీ చేస్తాను, నాకు ఒక ఫ్యాన్ మీద నాకు ఓటు. అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గూడూరు శ్రీనివాస్ గారికి ఆయనకు ఒక ఫ్యామిలీ రెండో తెలిసి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.